అది వ్యవసాయం తప్ప మరో ధ్యాస లేని పల్లెటూరు. అక్కడి రైతులు ఎక్కువగా పువ్వులు, కూరగాయలు పండిస్తూ ఉంటారు. సమీపంలోని విజయనగరంలో అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. మట్టిని నమ్ముకుని కాయ కష్టం చేస్తున్న ఆ ఊరి ప్రజలు మట్టిలో మాణిక్యాలు కాదు, వజ్రాలు కూడా బయటకు వస్తున్నాయి. చుట్టూ కొండలు, కనువిందు చేసే దృశ్యాలు. ఊరు పేరు కొండ వెలగాడ. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఈ గ్రామానికి చెందిన చల్లా రాము 3 దశాబ్దాల క్రితం 10వ తరగతి చదువుకుంటున్న రోజుల్లో అనుకోకుండా జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను చూశారు. 94లో మన విజయనగరంలో ఆనంద్ గారి ఆడిటోరియంలో జూనియర్ నేషనల్ అయ్యాయి సార్. జూనియర్ నేషనల్ అయితే నేను సరదాగా అప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు సరదాగా వెళ్ళాను సార్. అక్కడ అంటే లంచ్ అవర్లో వెళ్తుండగా నేషనల్ అవుతుంటే ఓన్లీ అబ్బాయిలే కదా చేస్తారని అనుకున్నాం, కానీ అమ్మాయిలు చేస్తారని తెలియదండి. తెలిసేస్తే అమ్మాయిలు మణిపూర్ నుంచి మొత్తం అందరూ చాలా మన ఆంధ్రాల నుంచి కూడా ఉన్నారండి. అప్పుడు దాకా వెయిట్ లిఫ్టింగ్ అంటే నాకు తెలియదు అసలు. చూడగానే అమ్మాయిలు అందరూ చేస్తుంటే అమ్మాయిలు కూడా చేయొచ్చేమని చెప్పి అనుకుని వచ్చాను సార్, అంతే. ఆ తర్వాత కానీ మా ఊర్లో ఒక మూల ఒక అల్లాల దగ్గర చేస్తే నేను వెళ్ళాను. ఏంటనేసి అంటే ఇలాగ తెలియదు అనేసి అన్నారు. ఇలా తెలియపోతే ఎలాగొద్ది, ఇక్కడ ఉంటే ఎలాగొద్ది, ఇలా నేషనల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మోటివేట్ చేసి అప్పుడు మా చెల్లి కూడా వెయిట్ లిఫ్టింగ్ చేసేది సార్. చేసి అప్పుడులో మా చెల్లి నేషనల్స్ కూడా ఛాంపియన్ అండి. ఆ తర్వాత ఒల్లూరు శ్రీనివాసు, అంటే ఫస్ట్ మా ఊరు బయటికి రావడానికి ఒల్లూరు శ్రీనివాస్ అండి. ఆయన తీసుకుని వెళ్ళి నేనే తీసుకెళ్ళాను. ఎక్కడుంటే అవదరని చెప్పి తీసుకెళ్ళి అక్కడ స్టేట్లో మెడల్ తీసిన తర్వాత ఆడి సాయాస్ట్లు అకాడమీ సెలక్షన్ తీసుకెళ్ళడం, సెలెక్ట్ అయ్యాడండి. అక్కడి నుంచి శ్రీనివాస్ ఆర్మీకి వెళ్ళడం, ఆర్మీ నుంచి 2010లో గేమ్స్ మెడల్ కొట్టడం, ఆయన లెవెల్ స్టార్ మారిపోయింది. ఆ రోజున విజయనగరంలో చల్లారాము చూసిన ఆ పోటీలు కొండ వెలగాడ గ్రామ యువత భవిష్యత్తునే మార్చేశాయి. నాడు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను, ఆ క్రీడాకారుల ప్రతిభను చూసి స్ఫూర్తి పొందిన రాము నేడు దేశానికి ఆనుముత్యాలను అందించే కోచ్గా అవతరించారు. గ్రామంలో జిమ్ ఏర్పాటు చేసి యువతలో వెయిట్ లిఫ్టింగ్ పట్ల ఆసక్తి పెరిగేలా మోటివేట్ చేశారు. మొదటగా తాను ఓ సీనియర్ కోచ్ వద్ద చేరి శిక్షణలో మెలకువలు నేర్చుకుని క్రమక్రమంగా ఎదిగారు. అనేక మంది క్రీడాకారులను తయారు చేసే కేంద్రంగా కొండ వెలగాడను తీర్చిదిద్దారు. నా గురువు గారు ఏంటంటే నాకు ఒక 2 సంవత్సరాలు శర్మ గారని విజయవాడ నుంచి ఇక్కడ మన నిజంగా ఉంటే ఆయన దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకున్నాను సార్. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. పేరెంట్స్ చాలామంది మా ఊళ్ళో అయితే పేరెంట్స్ అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేరెంట్స్ మటుకు స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసేవారు సార్. నాకు తీసుకొచ్చి ఒక 4 పిల్లలు అప్పచెప్పారు పేరెంట్స్ తీసుకొచ్చి. వాళ్ళ 4 పిల్లలతో చేస్తే అలా కంటిన్యూ. ఎక్కడ కూడా చాలా ఊర్లో డిస్కరేజ్ చేసినా సరే మేము పట్టించుకోకుండా ఒక స్థాయికి వెళ్ళాలి. కొండవగల గ్రామం ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు సంపాదించుకోవాలని దృఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్ళిపోయాం సార్. అది ఇప్పుడు కూడా వెనక చూడకుండా అలా వెళ్ళిపోతున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా గ్రామంలో ఓన్లీ మా గ్రామం జిల్లా కాదు, ఓన్లీ కొండవగల గ్రామంలో 8 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నారు సార్. అలాగే చుట్టుపక్కల చూసుకుంటే మరొక 2 ఉన్నారు సార్. 10 మంది మన నిజామాబాద్ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్లేయర్లు మెడల్ తీసే వాళ్ళు ఉన్నారు సార్. అలాగే నేషనల్స్ అయితే లెక్కెట్టుకోలేదు సార్. ఒక 50 మంది దగ్గర ఉంటారు నేషనల్ లిస్టు. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు సార్. రీసెంట్గా ఈ సంవత్సరం ఒక 2 వచ్చాయి సార్. సిఎస్ఎఫ్ ఒకరికి, రైల్వే ఒకరికి వచ్చాయి సార్. ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ పొందిన ఇదే గ్రామానికి చెందిన వల్లూరి శ్రీనివాసరావు 2010 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పథకం సాధించారు. దీంతో క్రీడా ప్రపంచంలో కొండ వెలగాడ పేరు మారుమోగింది. మత్స్య సంతోషి, శనపతి పల్లవి, గురునాయుడు, బెల్లాన హారిక, చుక్కా శ్రీలక్ష్మి, వల్లూరి అజయ్ బాబు లాంటి వాళ్ళు ఇక్కడ ఓ షెడ్లోనే రాము దగ్గర ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ వేదికల మీద ఎన్నో మెడల్స్ అందుకొని వజ్రాల్లా మెరిశారు. 2028 ఒలింపిక్స్ కోసం గురునాయుడు కఠోర శిక్షణ తీసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా మెడల్ కొట్టారు సార్. ఏషియన్ కామన్ ఛాంపియన్షిప్ మెడల్ వచ్చాయి సార్. ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మెడల్ వచ్చాయి సార్. ఈ సంవత్సరం కూడా ఒక 2 ఇండియా క్యాంపులు ఉన్నారు సార్. గ్యారెంటీ మెడల్ వస్తాయని ఆశిస్తున్నాను సార్. అలాగే మా గ్రామానికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది, కానీ ఓన్లీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకరం లేదు సార్. ఆర్థికంగా ఉన్నాయండి, లేకపోతే మాకు కావాల్సిన మాకైతే మామూలుగా కొనుక్కోలేము. ఒక సెట్ కొనాలంటే 5 లక్షల రూపాయలు సెట్ సార్, ఒక ఎల్కో సెట్. అది మా స్థాయి కాదు, కొనుక్కోలేము. గవర్నమెంట్ అది ప్రొవైడ్ చేస్తే బాగుండేది. గతంలో జిఎంఆర్ వాళ్ళు ఇచ్చారు, కానీ గవర్నమెంట్ జిమ్ ఓపెన్ చేసి ఇచ్చారు, కానీ అది ఎందుకు పనికిరంగా ఉదయంగా పోయింది సార్. ఆ ఎక్విప్మెంట్ వల్ల అలాగే పాడైపోయింది, కానీ దాని మెయింటెనెన్స్ పాడైపోయింది సార్. ఆ ఎక్విప్మెంట్ మానాటి వాళ్ళకి ఇచ్చినట్టుగైతే ఈరోజు ఈ ఒలింపిక్ మా పిల్లలు అక్కడ ఉండేవారేమో పార్టిసిపేట్ చేసేవారేమో ఒక ఆశ అయితే ఉండేది సార్. కాకపోతే ఎక్విప్మెంట్ ఏది మా తెలియదు. అలాగే ఆర్థికంగా పిల్లలకి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే పిల్లలకి ఒక్కరికి 2 చేస్తున్నారు, కానీ ఎక్కువ మంది చేయట్లేదు సార్. గత 2 సంవత్సరాలుగా ఝాన్సీ గారు పల్లవైన అమ్మాయికి, బొత్స ఝాన్సీ గారు పల్లవైన అమ్మాయికి ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఆర్థికంగా బాగా
లక్షకి అయితే నెలకి 30,000 ఇచ్చి ఒక 6-7 నెలలు సపోర్ట్ చేయడం వల్ల అమ్మాయి 2 ఇంటర్నేషనల్ 3 ఇంటర్నేషనల్ సాధించిందండి. ఇప్పుడు కూడా అమ్మాయికి సపోర్ట్ అలాగే ప్రతి ఒక్క ప్లేయర్కి నేషనల్ ప్లేయర్కి మనం సపోర్ట్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మనం వెళ్ళొచ్చు. కొండ వెలగాడకు చెందిన ఈ అమ్మాయి పేరు రాజేశ్వరి. పేద కుటుంబం నుండి వచ్చారు. చల్లారాము శిక్షణలో రాటుదేలిన రాజేశ్వరి 2014 కామన్వెల్త్, 2017 ఆస్ట్రేలియా ఛాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించారు. ప్రస్తుతం రైల్వేలో సీనియర్ టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఇండియన్ రైల్వే తరఫున ఆడటానికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. తన చెల్లిని కూడా వెయిట్ లిఫ్టర్ ని చేసి ఒలింపిక్స్ కి పంపుతానని రాజేశ్వరి చెబుతున్నారు. కామన్వెల్త్లో సంతోషి అక్క మెడల్ తీసిన తర్వాత మేము పేపర్లో చూసి ఇన్స్పైర్ అయ్యాము. సంతోషి అక్క కాకుండా ఈ కొండవెలగలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. రామకృష్ణ అన్నయ్య, రమణన్నయ్య, గౌరబాబు అన్నయ్య, సొంతక్క, ఉషక్క వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఈ గేమ్లోకి జాయిన్ అయ్యాను సార్. 7 years అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యి. ఫస్ట్ డిఎస్ఏలో జాయిన్ అయ్యా పైన గవర్నమెంట్ జిమ్లో. అక్కడ ఉన్నంతకాలం స్టేట్ లెవెల్స్లో మెడల్స్ తీశాను. ఆ తర్వాత రాము సార్ జిమ్కి వచ్చిన తర్వాత చాలా నేషనల్స్ ఆడాను సార్. నేషనల్స్లో జూనియర్ నేషనల్ మెడల్ వచ్చింది. ఆల్ ఇండియా యూనివర్సిటీలో బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్. కేలో యూనివర్సిటీలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అండర్ 19sలో 2 years 2 medals తీసాను. నేను వెయిట్ లిఫ్టింగ్లో నేషనల్స్ మెడల్స్ తీసాను సార్. నేషనల్స్ రీచ్ అయ్యాను. ఇంకా రీచ్ అవ్వాలని అనుకున్నా కానీ మా ఇంట్లో స్తోమత బట్టి ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకా నేను ఇంటర్నేషనల్ ఆడదామని చెప్పేసి అప్పుడు అనుకున్నాను. ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను ఇంటర్నేషనల్ ఆడతానని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంట్లో స్తోమత వల్ల నాకు వచ్చిన జూనియర్ అంటే ఈ జిమ్కి రావడం వల్ల జూనియర్ నేషనల్ మెడల్ వచ్చింది. ఆ మెడల్ ద్వారా నాకు ఈరోజు జాబ్ వచ్చింది. నేను ఈ జాబ్లో ఉన్నాను. రైల్వేస్లో CCTC వచ్చింది సార్. రాయ్పూర్ డివిజన్లో దుర్గ్ స్టేషన్లో చేస్తున్నాను సార్ ఇప్పుడు నేను జాబ్ సపోర్ట్ దొరికింది సార్. కానీ ఇంకా నా తర్వాత నా చెల్లి కూడా ఉంది. తను కూడా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఔరంగాబాద్ సాయిలో ఉంటుంది. తనకి నేను కూడా చూసుకోవాలనుకుంటే నాది గోల్ అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ రీచ్ అయ్యాను అనుకుంటున్నాను సార్. నా చెల్లిని నేను ఇంకా ఇంటర్నేషనల్ చేయాలనుకుంటున్నాను. కొండ వెలగాడలో వెయిట్ లిఫ్టింగ్ కోచింగ్ అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రమూ తీసిపోదని ఇక్కడి క్రీడాకారులు అంటున్నారు. సరైన వసతులు లేకపోయినా సరే ఆ ఉన్న సౌకర్యాలని ఉపయోగించుకుంటూ కోచ్ చల్లారాము వీరికి ఇంటర్నేషనల్ లెవెల్ కోచింగ్ ఇస్తున్నారు. విజయనగరం పట్టణం నుండే కాక మిగతా ప్రాంతాల నుండి కూడా క్రీడాకారులు ఇక్కడకు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. నిరంతర శిక్షణతో జాతీయ పోటీలకు వెళ్లి పతకాలు సాధిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీలు ఎక్కడ జరిగినా ఆంధ్రప్రదేశ్ నుండి కొండ వెలగాడ క్రీడాకారులు ప్రతి ఏటా తప్పనిసరిగా పాల్గొంటున్నారు. ఫెసిలిటీస్ అంటే మాకు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కూడా ఇంకా ఇంటర్నేషనల్ మెడల్స్ గట్రా తెస్తాము. మాకంటూ ఒక ఎక్విప్మెంట్ అనేది లేదు. అవసరమైన సోనాబాత్ అనేసి ఇంకా ఫిజియోథెరపీ అనేసి ఇవన్నీ చాలా అవసరం ఒక స్పోర్ట్స్ మ్యాన్కి. కానీ అక్కడ ఈ ఫెసిలిటీస్ ఏం లేవు. గవర్నమెంట్ కానీ కొంచెం ఎంకరేజ్ చేస్తే మేము కూడా అలా ఇంటర్నేషనల్స్లో మెడల్స్ తెస్తాము. ఈ గ్రామం ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ కు ఫ్యాక్టరీగా మారింది. ఈ అబ్బాయి పేరు గౌతమ్. 4వ తరగతి చదువుతున్నాడు. 10 ఏళ్లు కూడా నిండని ఈ బాలుడు ఇప్పుడే ఒలింపిక్స్ టార్గెట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. చుట్టూ జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వాళ్ళు సాధించిన పతకాలు చూస్తూ ఆ స్ఫూర్తితో ఇక్కడ శ్రమిస్తున్నాడు. రోజు ఈ జిమ్కి వస్తున్నాను. రాము సార్ ప్రాక్టీస్ నేర్పుతున్నారు. చాలామంది గోల్డ్ మెడల్ సాధించారు. నేను చిన్నప్పటి నుంచి గోల్డ్ మెడల్ సాధించాలని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు, సహాయమూ లేదు. తల్లిదండ్రులతో పాటు కోచ్ సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఈ వ్యాయామశాలను నడుపుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కోచ్ రాము చొరవ కారణంగానే ఇక్కడ నుంచి పలువురు క్రీడాకారులు తయారవుతూ రాష్ట్రానికి దేశానికి పేరు తెస్తున్నారు. ఈ కొండ వెలగాడ మట్టిలో మాణిక్యాలను కాదు, మట్టిలో వజ్రాలను తయారు చేస్తుంది. 8 ఏళ్ల విద్యార్థి కూడా ఇక్కడ నుంచి నేను ఒలింపిక్స్కి ఎదుగుతాను అని ఒక నమ్మకంగా చెప్తున్నాడంటే ఈ కొండ వెలగాడ తాలూకా చరిత్ర మనకు అర్థమవుతోంది. వీడియో చూసి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.